వచ్చేసి కమర్షియల్ బేకరీ ఓవెన్ అండి. రెగ్యులర్ హోమ్ బేకర్స్ వాడతారు అండ్ ఈవెన్ బేకరీ వాళ్ళు కూడా మోస్ట్ యూస్ చేసే ఓవెన్స్ ఇవేనండి. దీనిలో 1 డెక్ ఉంటది, 2 డెక్ ఉంటది, 3 డెక్స్ కూడా ఉంటాయి. సో లోపల పక్క చూస్తే ఇదిగోండి, ఇది వచ్చేసి 2 పెద్ద ట్రేస్ పడతాయండి. సో దీన్ని ఏంటంటే 2 ట్రే ఓవెన్ అంటారు. ఒకవేళ ఇదే మోడల్ తీసుకున్నాం అనుకోండి, 2 డెక్ 4 ట్రేస్ పడతాయి కాబట్టి 4 ట్రే ఓవెన్ అంటాం. అలానే 3 డెక్ తీసుకున్నాం అనుకోండి, 3 డెక్ 6 ట్రే ఓవెన్ అంటారు. అందుకనే మోడల్ నెంబర్స్ 1D 2T, 1 డెక్ 2 ట్రే, 2D 4T, 2 డెక్ 4 ట్రే, అలా మోడల్ నెంబర్స్ ఉంటాయండి. సో జనరల్ కొంతమంది కస్టమర్స్ ఏంటంటే ఫస్ట్ సింగిల్ డెక్ కొనుక్కొని బిజినెస్ పెరిగే కొద్దీ ఇంకా 2 డెక్స్ అనేది యాడ్ చేసుకుంటారు, సెపరేట్ మిషన్స్ గా కొనుక్కుంటారు. లేదా ఆల్రెడీ బిజినెస్ ఫిక్స్డ్ గా ఇంత వస్తుందంటే ఇలా పెద్ద ఓవెన్స్ కూడా కలిపి ఉన్న ఓవెన్స్ కొనుక్కుంటారండి. సో ఇప్పుడు ఈ పైన ఓవెన్ కి ఈ కంట్రోలర్ సెపరేటేనండి, కింద ఓవెన్ కి ఈ కంట్రోలర్ సెపరేటే. సో సెపరేట్ గానీ ఇది కూడా వాడుకోవచ్చు, సెపరేట్ గానీ ఇది కూడా వాడుకోవచ్చు అండి. సో లోపల పక్క టెక్నాలజీ చూద్దాము. ఇదిగోండి, లోపల వచ్చేసి లాంగ్ బర్నర్ ఉందండి, చూస్తున్నారు కదా, అది ట్యూబ్ బర్నర్ అంటాము. దానికి చిన్న చిన్న హోల్స్ ఉంటాయి. అలానే కింద పక్క కూడా ఇదిగోండి, దీని కింద కూడా సేమ్ అలానే లాంగ్ ట్యూబ్ ఉంటదండి. ఇక్కడ వచ్చేసి టెంపరేచర్ కంట్రోలర్స్, ఇది వచ్చేసి పై బర్నర్ టెంపరేచర్ కంట్రోలర్, ఇది కింద పక్క టెంపరేచర్ కంట్రోలర్. ఇదిగోండి, ఇప్పుడు ఇది ఆన్ చేస్తున్నానండి, 200 డిగ్రీస్ పెడుతున్నాను. ఇదిగోండి, సో స్పార్క్ వచ్చి ఫైర్ అనేది మీకు ఆటోమేటిక్ గా ఆన్ అయిపోద్ది. ఇప్పుడు నేను ఆఫ్ చేస్తున్నా, ఇదిగోండి ఆగిపోయింది చూడండి, మళ్ళీ ఆన్ చేస్తున్నా. ఆ స్పార్క్ వచ్చి మీకు ఫైర్ అనేది ఆన్ అవుద్దండి. సో టెక్నాలజీ ఏంటంటే 200 పెట్టాను అనుకోండి, 200 కి రీచ్ అవ్వంగానే ఆటోమేటిక్ గా బర్నర్ పైన ఫైర్ ఆగిపోద్దండి. మళ్ళీ టెంపరేచర్ ఒక 10 డిగ్రీస్ పడింది అనుకోండి, ఆటోమేటిక్ ఆన్ అయిపోద్ది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 57 ఉందండి, నేను 50 పెడుతున్నా ఊరినే, అది చూడండి లోపల బర్నర్ ఆగిపోయింది. ఇక్కడ సింబల్ ఇదిగోండి, ఈ కంట్రోలర్ పైన సింబల్ ఆఫ్ చూపిస్తుంది. ఒకవేళ బర్నర్ ఆన్ అయింది అనుకోండి, కంట్రోలర్ పైన సింబల్ ఆన్ చూపిస్తుంది అనమాట. సో ఇన్సైడ్ టెక్నాలజీ కూడా చూద్దాం, లోపల పక్క ఎలా వర్క్ చేస్తుంది సైడ్ మెయిన్ కంట్రోల్ సిస్టమ్ అనేది. ఇదిగోండి, ఇది వచ్చేసి గ్యాస్ వాల్వ్ అండి, లో ప్రెషర్ గ్యాస్ వాల్వ్. ఈ 3000 PA ప్రెషర్ మీద వర్క్ చేస్తుంది. దీనిలో జనరల్ గా మార్కెట్ లో హై ప్రెషర్ వాల్వ్స్ కూడా ఉంటాయి, దీనికి 10 టైమ్స్ మోర్ స్పీడ్ ఉంటాయి, అవి వాడకూడదండి, ఈ లో ప్రెషరే వాడాలి. ఇదిగోండి, గ్యాస్ ఇక్కడ నుంచి ఇన్లెట్ అవుతుంది. సో 4 బర్నర్స్ కి 4 వాల్వ్లు ఉన్నాయి. సో ఫస్ట్ టాప్ దానే కాన్సన్ట్రేట్ చేద్దాం. ఇదిగోండి, ఈ సోలనాయిడ్ వాల్వ్స్ అంటామండి, ఎలక్ట్రికల్ వాల్వ్స్ అన్నమాట. సో గ్యాస్ ఇక్కడ నుంచి ఎంట్రీ అవుద్దండి. ఎప్పుడైతే మిషన్ ఆన్ చేసామో గ్యాస్ ఇక్కడ నుంచి ఎంట్రీ అయ్యి ఈ ట్యూబ్ లోపలికి గ్యాస్ అనేది వెళ్తుందండి. ఈ 2 ఇచ్చారు, ఎందుకంటే ఒకటి ఫెయిల్ అయినా లేదా దాంట్లో డస్ట్ పట్టినా గ్యాస్ లీక్ అవ్వకుండా 2 వాల్వ్స్ అనేది సేఫ్టీ గురించి ఇచ్చారు. సో ఈ ట్యూబ్ లోపల గ్యాస్ వెళ్ళిన తర్వాత ఇది బ్లోయర్. ఈ బ్లోయర్ ఏం చేస్తుంది అంటే గాలిని పంపిస్తుందండి, అంటే గ్యాస్ ప్లస్ ఎయిర్ మిక్స్చర్, ఆ రెండింటి వల్లే బర్న్ అవుద్దండి. ఎందుకంటే ఇప్పుడు మనం మూసేసి ఉంచుతాం కదా, మూసేసి ఉంచినప్పుడు ఏంటంటే గాలి అందదు, అంటే ఆ గ్యాస్ ఫైర్ చేయడానికి గాలి సరిగా అందదండి. అందుకని ఎక్స్టర్నల్ గా బ్లోయర్ ద్వారా గాలి అనేది అందించాలండి. అండ్ మెయిన్ హార్ట్ ఆఫ్ ద ఓవెన్ ఏంటంటే ఈ కంట్రోలర్ అండి. ఈ కంట్రోలర్ ఏంటంటే నాకు స్పార్క్ చూసారు కదా, ఆ స్పార్క్ ని కొడుతుందండి ఇది, ఆ స్పార్క్ ప్రొడ్యూస్ చేసే కంట్రోలర్. అండ్ ఇక్కడ ఇంకోటి ఇక్కడ చూసారు కదా వైట్, అదేంటంటే ఫ్లేమ్ ఉందా లేదా ఎప్పటికప్పుడు ఈ కంట్రోలర్ తెలుపుద్ది. ఇన్ కేస్ ఫ్లేమ్ లేదనుకోండి వెంటనే సేఫ్టీ గురించి ఈ వాల్వ్ ని ఆపేస్తుంది. అది ఎగ్జాంపుల్ చూద్దాం ఒకసారి. ఇదిగోండి, ఇప్పుడు నేను ఆన్ చేస్తున్నాను, లోపల పక్క ఫ్లేమ్ ఆన్ అయింది కదా, జస్ట్ ఊరినే గ్యాస్ ఆపేస్తున్నానండి. ఇదిగోండి, నేను గ్యాస్ ఆపేస్తున్నా, అక్కడ లోపల చూడండి ఆటోమేటిక్ గా ఫ్లేమ్ ఆగిపోయింది. మళ్ళీ స్పార్క్ కొడుతుంది. స్పార్క్ ఎందుకు కొడుతుంది? ఫ్లేమ్ ఆగిపోయిందని కంట్రోలర్ కి ఆల్రెడీ ఈ సెన్సార్ చెప్పింది అనమాట. ఇదిగోండి, ఈ రెండో సెన్సార్ ఫ్లేమ్ ఆగిపోయిందని దీనికి ఈ కంట్రోలర్ చెప్పడం వల్ల మళ్ళీ స్పార్క్ కొట్టి బర్నర్ ని ఆన్ చేస్తుంది అనమాట. అలా ట్రై చేసిన తర్వాత ఇన్ కేసు బర్నర్ మీద స్పార్క్ లేదనుకోండి, ఇదిగోండి కీ అని వచ్చింది కదా, ఆన్ ఉంది కదా, స్పార్క్ ఆపేస్తున్నా. ఇప్పుడు ఇదిగోండి మళ్ళీ కొడుతుంది. ఇప్పుడు ఇన్ కేస్ ఫైర్ అవ్వట్లేదు అనుకోండి, ఇక్కడ అలారం ఇస్తుందండి, జస్ట్ వెయిట్ చేయండి. ఇదిగోండి అలారం ఇస్తుంది, అంటే మీనింగ్ ఏంటంటే ఫైర్ అవ్వట్లేదు, ఒకసారి రీచెక్ చేసుకోండి అని. అండ్ సో మెయిన్ ఇవేనండి, ఒక వాల్వ్, ఎయిర్ బ్లోయరు, కంట్రోలరు
అండ్ ఆల్సో ఇదిగోండి, ఇది టెంపరేచర్ కంట్రోలర్. నాకు టెంపరేచర్ కంట్రోల్ ఇయేనండి పార్ట్స్ మొత్తం గ్యాస్ బేకరీ ఓవెన్. సో సింగిల్ డెక్ లో ఈ 2 parts ఉంటాయి, అండ్ 2 deck లో ఇలా 4 అనేవి ఉంటాయండి. సో అదర్ సైడ్ ఆఫ్ ద మిషన్ చూద్దామండి ఇప్పుడు. ఇదిగోండి, అదర్ సైడ్ ఆఫ్ ద మిషన్ లో ఇది ఎగ్జాస్ట్ సిస్టమ్ ది మెకానిజం ఉంటుంది. ఇదిగోండి, ఓపెన్ క్లోజ్. ఈ లోపల పక్క చూడండి ఒకసారి, బ్యాక్ సైడ్ క్లోజ్ ఓపెన్. ఇప్పుడు ఎప్పుడైతే బేక్ చేస్తున్నామో లోపల ఫ్యూమ్స్ ప్రొడ్యూస్ అవుతాయి కదా, ఆర్ మాయిశ్చర్ ప్రొడ్యూస్ అవుద్ది, అది బయటికి వెళ్ళిపోవటానికి ఓపెన్ క్లోజ్ పెడతారు. కొన్ని బేకింగ్ ఏంటంటే ఆ మాయిశ్చర్ రీటైన్ అవటానికి హాఫే పెట్టుకుంటారు, అది టోటల్ గా క్లోజ్ చేసేస్తారు. ఇదిగోండి ఇక్కడ మెకానిజం చూడండి. సో ఈ లింక్ ద్వారా లోపల అనేది వస్తుంది. అండ్ ఆల్సో ఇక్కడ ఒక స్ప్రింగ్ మెకానిజం ఇచ్చారు. ఇదిగోండి, అది డోర్ దండి, జస్ట్ ఒక డోర్ది. ఈ డోర్ మూస్తున్నాను, క్లోజ్. సో ఈ డోర్ ఏసీ తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఏళ్ళు చాలా స్పీడ్ పడతాయి. ఇప్పుడు వదిలేస్తున్నా చూడండి, చాలా స్పీడ్ పడతాయి, ఏళ్ళు వెళ్తే ఈ హ్యాండిల్ పట్టుకొని మెల్లిగా వదులుకోవాలి. మా దగ్గర నాట్ ఓన్లీ బ్యాటరీ ఓవెన్స్ అండి, బ్యాటరీ మిక్సర్స్ కూడా ఉంటాయి. ఈ కైండ్ ఆఫ్ ఎక్విప్మెంట్, బ్యాటరీ ఎక్విప్మెంట్ కి మా వెబ్సైట్ ని విజిట్ చేయండి, coolexworld.net.